హాయ్ గారు, సెకండ్ అవర్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ భారత్ కి పాక్ కి 36 గంటల్లో యుద్ధం రాబోతుందని చెప్పేసి పాకిస్తాన్ అయితే అంటుంది సార్. మరి నిన్న మోదీ గారు కూడా ముగ్గురు మిలిటరీ చీఫ్లతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మరి యుద్ధం ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందా? ఎటువంటి యుద్ధం రాబోతుంది? మరి దీన్ని పాకిస్తాన్ ఏ విధంగా ఎదుర్కొంటుంది సార్? మనకి పహల్గామ్ దాడి జరిగి దాదాపు వారం పైన అయింది. ఇప్పుడు నిన్న వేగంగా కదిలినాయి. ఆల్రెడీ మనం 24 అవర్స్లోనే చాలా స్విఫ్ట్గా వేగంగా మన మోడీ ప్రభుత్వం కదిలింది. పాకిస్తాన్కి యాంటీగా అనేక చర్యలు తీసుకునింది. అందులో అతిపెద్దది సింధు నదికి సంబంధించిన వాటర్ ట్రెటీని బ్రేక్ చేసి సింధు నది జలాలు మొత్తం 6 నదుల జలాల్ని ఆపడానికి సిద్ధం కావడం. అది ఇమ్మీడియట్గా జరగదు, కానీ కొంతవరకు అయితే నష్టం అయితే చేయొచ్చు. సో ఇప్పుడు నిన్న అనేక పరిణామాలు నిన్న చోటు చేసుకున్నాయి. అందులో ప్రధానమైనది ఏంటంటే మోడీ డిఫెన్స్ సంబంధించిన అన్ని హై లెవెల్ కమిటీ మీటింగ్ జరిగింది. మోడీ వాళ్ళ ఇంట్లోనే ఇది జరిగింది. సో దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారంటే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, తర్వాత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, తర్వాత ఆర్మీ జనరల్. మనకి ఏంటంటే డిఫెన్స్లో 3 ఉంటాయి: ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్సు. సో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి అండ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్. వీళ్ళు ప్రధానంగా దాంట్లో ఇదయ్యారు. ఆ మీటింగ్ని వీడియో తీసిన పద్ధతి కూడా చూస్తే వైడ్ షాట్లే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా క్లోజ్ షాట్లు కూడా, అంటే ఎవరెవరు దీంట్లో పాల్గొంటున్నారు అనేది డీటెయిల్గా కూడా చూపించాలన్న ఇది కనిపిస్తుంది. సో ఆ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో ప్రధానంగా ఏమేమి చర్చించారు ఏంటనేది బయటికి రివీల్ చేయలేదు, కానీ ఒక విషయం అయితే రివీల్ చేశారు. అదేంటంటే మోడీ అన్నాడని చెప్తున్నారు. అదేంటంటే కంప్లీట్గా ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్ నాకు మన డిఫెన్స్ ఫోర్సెస్లో ఉన్నాయి, అట్లాగే కంప్లీట్ ఆపరేషనల్ ఫ్రీడమ్ ఇస్తున్నాను. అంటే ఎలా స్ట్రైక్ చేయాలి అంటే మోడ్ ఆఫ్ ద స్ట్రైక్, టార్గెట్ ఆఫ్ ద స్ట్రైక్, టైమింగ్ ఆఫ్ ద స్ట్రైక్, ఈ 3. అంటే ఏ పద్ధతిలో స్ట్రైక్ చేయాలి అంటే ఎయిర్ వైపు నుంచి చేయాలా, లేకపోతే గ్రౌండ్లో బ్యాటిల్ స్టార్ట్ చేయాలా, లేకపోతే అరేబియన్ సీలో మన షిప్లు ఆల్రెడీ మొన్న ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా మన విన్యాసాలు చేశారు. సో అక్కడ చేయాలా, ఏ పద్ధతిలో చేయాలి అనేది ఒకటి. రెండవది ఏ టార్గెట్ని కొట్టాలి అనేది రెండవది. మూడవది టైమింగ్స్ ఎప్పుడు చేయాలి. ఈ 3 విషయాల్లో కూడా కంప్లీట్గా మిలిటరీకే నేను అప్పగిస్తున్నాను, కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తున్నాను అనేది మోడీ చెప్పేశారు. సో ఇది అత్యంత కీలకమైంది. ఇక రెండవది, నిన్న అనేక మీటింగ్స్ జరిగాయి. ఒకటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ మోడీని కలిశాడు. ఆ తర్వాత సిసిఎస్ మీటింగ్ జరిగింది, అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ జరిగింది. తర్వాత వార్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది, అంటే అత్యవసరంగా వార్ వస్తే మన దేశంలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత అమిత్ షా వెళ్ళి మోడీని కలిశాడు. అమిత్ షా ఎందుకు కలిశాడు? అమిత్ షా హోంమంత్రి కాబట్టి పాకిస్తాన్తో వార్ వచ్చినప్పుడు ఇంటర్నల్గా పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇంటర్నల్ భద్రతల పరిస్థితి ఏంటి, అవి జరిగాయి. తర్వాత పార్లమెంట్ కమిటీ ఒకవేళ పార్లమెంట్ని అత్యవసరంగా సమావేశపరచాలంటే ఏం చేయాలనే దాని మీద కూడా చర్చించారు. ఎందుకంటే యుద్ధం తీవ్రత పెరిగే కొద్దీ పార్లమెంట్ను కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. పార్లమెంటు కూడా తీర్మానం చేసే అవకాశం ఉంది. అంటే ఈసారి మోడీ ఏంటంటే యూనిలేటరల్ డిసిషన్ కాకుండా మన యుద్ధం అనేది దాని రిపర్కషన్స్ ఒకసారి స్టార్ట్ చేస్తే లాంగ్ టర్మ్ 1 year 2 years కూడా యుద్ధం చేయాల్సి రావచ్చు. సో దాని రిపర్కషన్స్ ఎలా ఉంటాయి అనేది మొత్తం ప్రతిపక్షాల ఆమోదం కావచ్చు, మొత్తం దేశం ఏకతాటి మీద నిలవకపోతే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. అందువల్ల ఇంటర్నల్గా అన్ని రకాలుగా చూసుకోవడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అట్లాగే నిన్న హోమ్ సెక్రటరీ అనేక పారామిలిటరీ ఫోర్సెస్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. మనకేంటంటే రెగ్యులర్ ఆర్మీ ఉంటుంది, రిజర్వ్డ్ ఆర్మీ ఉంటుంది, పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి. మనకి దాదాపు 25 లక్షల పారామిలిటరీ బలగాలు ఉన్నాయన్నమాట. ఇందులో బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, తర్వాత అస్సాం రైఫిల్స్, ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, తర్వాత సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు, సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు, వీటన్ని హెడ్లతో నిన్న హోమ్ సెక్రటరీ సమావేశమయ్యాడు. సో ఇలాగా అంటే మనకు అర్థమయ్యేది ఏమంటే ఈ ప్రిపరేషన్ అంతా చూస్తే ఖచ్చితంగా 24 గంటల నుంచి 36 గంటల లోపు
అటాక్ అయితే జరిగే అవకాశం ఉంది. అందుకనే పాకిస్తాన్ మంత్రి కూడా రెవెన్యూ మంత్రి అతాపూర్ తరార్ అనే ఒక ఇన్ఫర్మేషన్ మంత్రి, పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి అనౌన్స్ చేశాడు. అదేంటంటే ఇండియా 24 గంటల నుంచి 36 గంటల లోపల మన దేశం మీదకి అటాక్ చేయబోతుంది, మనం అందరూ రెడీగా ఉండాలని అక్కడ కూడా చేశారు. సో ఇండియాలో కూడా టైమింగ్ అనేది మనకి క్లియర్గా తెలియదు, కానీ బయటికి రాలేదు. కానీ 36 గంటల లోపలే లేదా 48 గంటల లోపలే మన ఆర్మీ అటాక్ చేసే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. సో అందుకనే ఈ ప్రిపరేషన్ అంతా జరుగుతుంది. ఇప్పుడు ఉన్న ఇదేంటంటే అందరికీ యుద్ధం అనేది ఖచ్చితంగా చేస్తారు, అటాక్స్ అనేది చేస్తారు. అయితే ఎట్లా చేస్తారు అన్నప్పుడు గతంలో ఎట్లా చేశారు? 2016లో ఉరి అటాక్స్ కానీ, 2019లో అక్కడ బాలాకోట్ మీద పుల్వామా దాడి, వాళ్ళు వచ్చి పుల్వామా మీద దాడి చేసి మన సిఆర్పిఎఫ్ జవాన్లని 40 మందిని చంపినాక మనోళ్ళు 12 రోజుల తర్వాత బాలాకోట్ మీద సర్జికల్ స్ట్రైక్ చేశారు. చాలామందికి సర్జికల్ స్ట్రైక్ అంటే ఏందో తెలియదు. సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటంటే టార్గెటెడ్గా ఎవరిని కొట్టాలో వాళ్ళనే కొట్టడం. అంటే ఒక సామెత ఉంది, మనం శత్రువును కొడితే శత్రువుకే దెబ్బ తగలాలి, ప్రజలకు దెబ్బ తగలకూడదు. మనల్ని శత్రువు కొడితే మనకి దెబ్బ తగలకూడదు, ప్రజలకు తగలాలి అన్న ఒక యుద్ధ సామెత ఉంటుంది. అలాగా మనం పాకిస్తాను ప్రజల మీద మనకేం కోపం లేదు. ప్రజలు మన ప్రజలైనా వాళ్ళ ప్రజలైనా ఒకటే. పాకిస్తానీ ప్రభుత్వం మీద, మిలిటరీ మీద, టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళ మీద మాత్రమే మనకి కోపం ఉంది. వాళ్ళని మాత్రం హత్య చేయాలని మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే సూటిగా టార్గెటెడ్గా ఈ టెర్రర్ క్యాంప్స్ ఎక్కడైతే ఉన్నాయో బాలాకోట్లో ఆ క్యాంప్స్ మీద మాత్రమే అటాక్ చేసి టెర్రరిస్టులు మాత్రమే చంపేసి మళ్ళీ వచ్చేసారు. ఎక్కడ సివిలియన్స్కి ఒక చిన్న గాయం కూడా జరగలేదు. దట్ ఈస్ కాల్డ్ సర్జికల్ స్ట్రైక్స్. సో ఇప్పుడు కూడా అలాగే జరుగుతాయా? కానీ అలా జరగవు ఇప్పుడు అని చెప్పడానికి మనకి మోడీ ఉపన్యాసం చాలు. మోడీ ఏమన్నాడు? మేము ఎవ్రీ టెర్రరిస్ట్ని ఐడెంటిఫై చేస్తాము, ట్రేస్ చేస్తాము, పనిష్ చేస్తాము. వాళ్ళు కల్లో కూడా ఊహించినంతగా పనిష్మెంట్ ఉంటుంది. నాట్ ఓన్లీ టెర్రరిస్ట్, వాళ్ళ బేకర్స్ని కూడా చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచించాలి. ఇప్పుడు టెర్రరిస్టులు కాదు, అసలు టెర్రరిస్టులు అనేవాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ చెప్పినట్టు వినేవాళ్ళు తప్ప అసలు టెర్రరిస్ట్ ఎవరంటే పాకిస్తాన్ ఆర్మీనే అనేది ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే ప్రజల అభిప్రాయం కూడా ఏంటంటే ఇవాళ మీడియా మొత్తం కూడా అభిప్రాయం ఏంటంటే పాకిస్తాన్లో టెర్రరిజం అనేది మిలిటరీనే చేస్తుంది. ఇప్పుడు అసిమ్ మునీర్ మిలిటరీ చీఫ్ అక్కడ, అతనే జనరల్ అసిమ్ మునీరే ఈ పహల్గామ్ దాడి వెనక ప్లానింగ్ కానీ అన్నీ కానీ ఆయనే చేశాడనేది ఇప్పుడు వస్తుంది. సో ఈ అటాక్స్ ఎలా జరగబోతున్నాయి? మామూలుగా అటాక్స్ అనేవి ఎప్పుడు కూడా యుద్ధం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి టాక్టికల్ వార్ఫేర్ అంటారు, 2 స్ట్రాటజికల్ వార్ఫేర్ అంటారు. టాక్టికల్ వార్ఫేర్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మనకు అందరికీ కనబడే విధంగా ఇమీడియట్గా ఫలితం ఉండే విధంగా జరగడాన్ని టాక్టికల్ అంటారు. టాక్టికల్ అంటే ఇమీడియట్ అన్నమాట. సో అది మనకి ఇంతకుముందు జరిగిన బాలాకోట్ కానీ ఉరి అటాక్స్ కానీ ఇవన్నీ ఏంటంటే టాక్టికల్ అటాక్స్. కానీ టాక్టికల్ అటాక్స్ అనేవి సరిపోవు. ఎందుకంటే మనం ఎన్నిసార్లు అటాక్స్ చేస్తున్నా టెర్రరిజం అనేది వస్తూనే ఉంది పాకిస్తాన్ నుంచి. కాబట్టి స్ట్రాటజిక్ అటాక్స్ కూడా కావాలి. ఈ స్ట్రాటజిక్ అటాక్స్ అనేది ఏంటంటే లాంగ్ టర్మ్ అటాక్స్. సో ఇవి మనది ఒక స్టార్ట్ చేస్తే వచ్చేయడం అనేది ఇప్పుడు ఉండదు. స్టార్ట్ చేస్తే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనం స్టార్ట్ చేస్తే పాకిస్తాన్ కూడా రెడీగా ఉంది. పాకిస్తాన్ ఆల్రెడీ ఎయిర్ క్రాఫ్ట్స్ని బయటికి తీసింది. JF-17 థండర్ కానీ, J-16, S-16, F-16 కానీ ఇవన్నీ కూడా అక్కడ ఇచ్చేసింది. వాళ్ళన్నీ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ కూడా ఫిజాయి, బదర్ అని, లల్కారి, మోనిక్ అని ఇలాంటి ఆపరేషన్స్ కూడా నిన్నంతా కూడా వాళ్ళు కూడా రెడీగా చేస్తున్నారు. వాళ్ళు కూడా సిద్ధమవుతున్నారు. ఇంకో పక్క LOC లైన్ ఆఫ్ కంట్రోల్, అది 700 కిలోమీటర్లు మనకి పాకిస్తాన్కి మధ్య బార్డర్ ఉంటుంది, మిలిటరీ బార్డర్ది. ఆ లైన్ ఆఫ్ కంట్రోల్లో గత 5 రోజుల నుంచి పాకిస్తాన్ సైన్యం మన సైన్యం మీద కాల్పులు జరుపుతున్నారు. మన వాళ్ళు రిటాలియేట్ చేస్తున్నారు. సో అగ్రెసివ్గా కనిపిస్తున్నట్టుగా పాకిస్తాన్ నటిస్తుంది. నిజానికి పాకిస్తాన్కి ఇండియాకి పోలిస్తే ఇండియన్ బలాలు విపరీతంగా ఎక్కువ. మన బడ్జెట్ నిన్న కూడా చెప్పాను, దాదాపు 10 రెట్లు మన బడ్జెట్ ఎక్కువ. రెండవది 2019 నాటికి ఇవాల్టి నాటికి మన బడ్జెట్ 80% పెరిగింది, డిఫెన్స్ బడ్జెట్. అంటే ఆ స్థాయిలో మన ఎక్విప్మెంట్, మన ఎఫిషియన్సీ,
మనకున్న ఫ్లైట్ ఇది కానీ ఎయిర్ స్ట్రైక్ క్యాపబిలిటీస్ కానీ అన్ని రకాలుగా అది అడ్వాన్స్డ్ ఆర్మీ అని చెప్పుకోవచ్చు. నేను అది డీటెయిల్గా కూడా ఒక వీడియోలో చెప్పాను. సో ఈ క్రమంలో ఏంటంటే మన వాళ్ళు ఏ రకమైన అటాక్స్ చేసే అవకాశం ఉందంటే, ఒకటి టెర్రరిస్టుల్ని చీఫ్స్ ఇప్పటివరకు ఏంటంటే టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద మనం అటాక్ చేసాం. అట్లా కాకుండా ఇప్పుడు మనం కానీ ఇజ్రాయెల్ దృష్టి కానీ పెట్టుకుంటే, ఇజ్రాయెల్ ఏం చేసింది, వాళ్ళ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే ఎక్కడ చంపింది, టెహ్రాన్లో, ఇరాన్ రాజధానిలోకి వెళ్ళి చంపేసి వచ్చింది టెహ్రాన్లో. అలాగా మన వాళ్ళు కూడా లష్కర్ ఈ తోయిబా చీఫ్ని చంపే అవకాశాలు ఉన్నాయి. అతను ఎక్కడున్నాడో ఐడెంటిఫై చేసి ఎంత లోపల దాక్కున్నా చంపే టెక్నాలజీ మనకు కూడా ఉంది ఇజ్రాయెల్ లాగా. ఇజ్రాయెల్ కూడా 6 అంతస్తుల పైన బిల్డింగ్, 6 అంతస్తుల లోపల అంటే బేస్మెంట్లో మళ్ళీ 6 అంతస్తులు కింద, అంత అంటే 12 ఫ్లోర్స్ అనుకోవచ్చు. 12 ఫ్లోర్స్లో ఉండే దాక్కుని ఉన్న హజ్బుల్లా చీఫ్ హసన్ నస్రుల్లాని 12 ఫ్లోర్స్లో ఉంచి కొట్టేసి రాగలిగింది, చంపేసి రాగలిగింది. అలాంటి టార్గెట్స్ చేసే అవకాశం ఈసారి ఉంది. అంటే మనం టెర్రరిస్టుల చీఫ్ని టార్గెట్ చేయొచ్చు. అట్లాగే మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉన్నాయో మల్టిపుల్గా మిసైల్స్ను వేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ మీద కానీ లెబనాన్ మీద కానీ టార్గెటెడ్గా మిసైల్స్ వేసింది ఒకేసారి, అనేక వందల మిసైల్స్. అట్లాగే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద ఒక 300 మిరాజ్ అంటారు, వాటిని మిరాజ్ చేసింది. అట్లాంటివి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అది కానీ చేస్తే ఫుల్ బ్లోన్ వార్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో మన వాళ్ళు ఓన్లీ టెర్రరిస్టులను మాత్రమే టార్గెట్ చేస్తారా? ఎందుకంటే మనకి ముంబై బ్లాస్ట్లు చేసింది ఎవరు, 2018లో 26/11 ఎవరు చేసింది, లష్కర్ ఇ తోయిబా. లష్కర్ ఇ తోయిబా నాయకులను ఎవరిని కూడా మనం ఇప్పటికి వెళ్ళి చంపలే. ఎంతసేపటికి మనం వాళ్ళ డీటెయిల్స్ పాకిస్తాన్ గవర్నమెంట్కి ఇస్తున్నాం, వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. డాసియర్స్ అంటారు, మన డాసియర్స్ వాళ్ళకి అందజేస్తున్నాం, వాళ్ళు దాన్ని పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈసారి మనమే రంగంలో ఇది చేయడం. అట్లాగే దావుద్ ఇబ్రహీం 1993లో ముంబై బ్లాస్ట్ల ప్రధాన ప్లానర్ దావుద్ ఇబ్రహీం, అతను ఇప్పటికే అక్కడే ఉన్నాడు. మన వాళ్ళు ఇప్పటివరకు అతను పట్టుకోలేకపోతున్నారు. సో ఇలాంటి టార్గెట్స్ కొన్ని ఉన్నాయి. అలాంటి టార్గెట్స్ని అటాక్ చేసి టెర్రరిస్టుల నాయకులు ఎవరైతే ఉన్నారో, లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అటాక్ చేయడం. సో ఇది ఫస్ట్ ఇదిగా కనిపిస్తుంది ఈసారి. ఎందుకంటే ఆల్ అవుట్ వార్ అనేది మనం చేసే అవకాశం లేదు. మనం చేస్తే మనకి నెగిటివ్గా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా ఇచ్చేస్తుంది. ఒకటి. 2, పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి నిజానికి మనకంటే ఎక్కువ వాళ్ళ దగ్గర ఉన్నాయంటున్నారు. రెండోది, వాళ్ళు ఫస్ట్ యూజ్ పాలసీ కూడా వాళ్ళకు ఉంది, మొదట కూడా వాళ్ళు వేయచ్చు. కాబట్టి ఆల్ అవుట్ వార్ జరిగే అవకాశం లేదు. కానీ ఎయిర్ స్ట్రైక్ జరగచ్చు, ఈ సర్జికల్ స్ట్రైక్ జరగచ్చు. నేను చెప్పినట్టుగా టార్గెటెడ్గా లీడర్స్ని చంపే అవకాశం ఉంది. అట్లాగే షిప్పులకు సంబంధించి ఇప్పుడు మన హౌతీలో చూస్తే, హౌతీ రెబల్స్ అక్కడ రెడ్ సీలో షిప్పులంతా ఆపేశారు. అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, 2 ఏళ్ళుగా ఆ మార్గం మూసేశారు. అలాగా మనోళ్ళు కూడా అరేబియా దీంట్లో పాకిస్తాన్ షిప్స్ని బ్లాకేడ్ అంటారు. ఈ బ్లాకేడ్ కానీ చేయగలిగితే పాకిస్తాన్ రవాణా మొత్తం స్తంభించిపోతుంది. అంటే చాలామంది ఏమనుకుంటారు, ఓన్లీ మిలిటరీ పరంగానే గాయపరచాలి శత్రువుని అని అనుకుంటారు. అది రాంగ్. అనేక ఫ్రంట్లలో పాకిస్తాన్ని గాయపరిచే అవకాశం ఇండియాకు ఉంది. ఇప్పుడు అన్ని మార్గాలను ఇచ్చేస్తుంది. అట్లాగే కోవర్ట్ ఆపరేషన్స్, అక్కడున్న కొంతమంది మిలిటరీ అధికారులను కూడా చంపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక పక్క పోరాటం చేస్తుంది. అట్లాగే టీటీపీ అంటారు, తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అని. అంటే తాలిబాన్కి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్యలో ఒక బోర్డర్లో ఈ టీటీపీ ఉంది, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన. అక్కడ రెబల్స్ అక్కడ ఉన్నారు. సో వాళ్ళ హెల్ప్ తీసుకొని, ఎందుకంటే వాళ్ళకు కూడా పాకిస్తాన్ ఆర్మీనే ప్రధాన శత్రువు. సో వాళ్ళతో మనం కుమ్మక్కయి టార్గెటెడ్గా మిలిటరీ లీడర్ని కూడా కోవర్ట్ ఆపరేషన్లో చంపే అవకాశం ఉంది. సో ఇలాగ అన్ని పాసిబిలిటీస్లో వార్ అయితే మొదలు అయ్యే అవకాశం ఉంది. ఎలా మొదలవుతుంది, ఎప్పుడు మొదలవుతుంది అనేది సస్పెన్స్లో ఉంది. ఎందుకంటే నిన్న మనకు కొన్ని సమావేశాలే బయటికి కనబడినాయి, ఇంకొన్ని సమావేశాలు బయటికి కనబడకుండా కూడా నిన్న అనేక సమావేశాలు జరిగినాయని చెప్తున్నారు. వీటిలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. రాగల 36 గంటల లేకపోతే ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తారా? ఏదేమైనా కానీ